ప్రస్తుత స్మార్ట్ ఫోన్స్లో పోటీ అంటే మనకు గుర్తొచ్చేవి ఒకటి యాపిల్, మరొకటి శాంసంగ్. ఈ రెండు కూడా స్ట్రాంగ్ మోనోపోలీని క్రియేట్ చేసుకున్నాయి. కానీ వీటికి కాంపిటీటర్గా వన్ప్లస్ వచ్చింది. కేవలం 3 సంవత్సరాల్లోనే 40% మార్కెట్ షేర్ని దక్కించుకుంది. శాంసంగ్, యాపిల్ లాంటి కంపెనీలని వెనక్కి నెట్టి ఒక స్ట్రాంగ్ బ్రాండ్గా ఎదిగింది. 10 ఇయర్స్ ముందు స్టార్ట్ చేసిన కంపెనీ సక్సెస్లో పీక్ స్టేజ్కి వెళ్ళింది. ఆ తర్వాత నెమ్మదిగా కస్టమర్స్ నమ్మకాన్ని పోగొట్టుకుంటూ వచ్చింది. మార్కెట్లో లాయల్టీని కోల్పోయింది. దాంతో వన్ప్లస్ ఫౌండర్ కంపెనీని విడిచిపెట్టేశాడు. ఈరోజు వీడియోలో వన్ప్లస్ ఎందుకు డౌన్ఫాల్ అయిందో తెలుసుకుందాం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ తెలుగు మోటివ్ టాక్ ఛానల్. వన్ప్లస్ ఫౌండర్ కార్ల్ పై 2010లో నోకియా కంపెనీలో పనిచేశాడు. అక్కడ 3 నెలలు పనిచేసి తర్వాత అతను నోకియా కంపెనీని వదిలేశాడు. తర్వాత ఓప్పో కంపెనీలో జాయిన్ అయ్యాడు. అక్కడ కార్ల్ ఎన్నో స్మార్ట్ ఫోన్స్ని చూసి వాటి ఫీచర్స్ని అర్థం చేసుకున్నాడు. కానీ అతనికి ఏ ఫోన్ వల్ల 100% సాటిస్ఫాక్షన్ కలగలేదు. ఒక ఫోన్కి ఫీచర్స్ బాగుంటే డిజైన్ బాగాలేదు, మరో ఫోన్కి డిజైన్ బాగుంటే ఫీచర్స్ బాగాలేవు. ఒకవేళ ఫీచర్స్ అండ్ డిజైన్ రెండు బాగుంటే ప్రైస్ చాలా ఎక్కువగా ఉండేది. సో డిజైన్, ఫీచర్స్, కాస్ట్, ఈ 3 ఎలిమెంట్స్ మీద కార్ల్ పై ఆలోచించడం మొదలుపెట్టాడు. ఐఫోన్ లాంటి యూజర్ ఎక్స్పీరియన్స్ గల మొబైల్ని చీప్ కాస్ట్లో తయారు చేయాలని అనుకున్నాడు. అప్పుడు వెంటనే కార్ల్ పై ఓప్పో కంపెనీని విడిచిపెట్టి తన ఫ్రెండ్ పీట్ లూతో కలిసి వన్ప్లస్ అనే కంపెనీని స్టార్ట్ చేశాడు. 2013లో తన టీంతో కలిసి వన్ప్లస్ నెవర్ సెటిల్ అనే స్లోగాన్ని అనౌన్స్ చేశారు. అలానే వీరు ఆన్లైన్ కమ్యూనిటీని కూడా చేశారు. దీనివల్ల కస్టమర్స్కి వన్ప్లస్ న్యూస్ అండ్ అడ్వాంటేజెస్ ఏంటి అని ఈజీగా అర్థమయ్యేవి. అప్పటికి వన్ప్లస్ ఒక మొబైల్ కూడా లాంచ్ అయ్యలేదు. అయినప్పటికీ వన్ప్లస్ కమ్యూనిటీలో చాలామంది జాయిన్ అయ్యారు. ఏప్రిల్ 2014న వన్ప్లస్ తమ మొదటి స్మార్ట్ ఫోన్ని లాంచ్ చేసింది. దాని పేరు వన్ప్లస్ 1. వీరి టార్గెట్ 1000 ఫోన్లు సేల్ చేయాలని. అందుకే వీరు 1000 ఫోన్లని మ్యానుఫ్యాక్చర్ చేశారు. కానీ ఫౌండర్స్ లెక్క తప్పైంది. మార్కెట్లో ఈ ఫోన్కి డిమాండ్ పెరిగింది. ఒక సంవత్సరంలోనే 10 లక్షల ఫోన్లు అమ్ముడుపోయాయి. తర్వాత కాన్ఫిడెన్స్తో జూలై 2015న వన్ప్లస్ 2 మొబైల్ని లాంచ్ చేశారు. కానీ ఈ మొబైల్ కస్టమర్స్కి అంత ఆకట్టుకోలేకపోయింది. రీజన్స్: మొబైల్ హీటింగ్, బ్యాటరీ ఇష్యూస్. అదే ఇయర్లో వన్ప్లస్ ఎక్స్ లాంచ్ అయ్యింది. ఈ మొబైల్ కూడా మార్కెట్లో అంత పర్ఫామ్ చేయలేదు. సో వన్ప్లస్ టీమ్ కస్టమర్స్ నుంచి ఫీడ్బ్యాక్ తీసుకోవడం స్టార్ట్ చేసింది. అసలు కస్టమర్స్ ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అన్న వాటి మీద కాన్సన్ట్రేట్ చేసింది వన్ప్లస్ టీమ్. జూలై 14, 2016న వన్ప్లస్ 3 లాంచ్ చేశారు. ఈ ఫోన్లో ఫాస్ట్ ఛార్జింగ్, ఆండ్రాయిడ్ మార్ష్మెలో, 300 mAh బ్యాటరీ, 6 GB ర్యామ్ అండ్ 64 ఇంటర్నల్ GB, వీటితో పాటు గుడ్ కెమెరా క్వాలిటీ. ఈ మొబైల్ మార్కెట్లో హిట్ అయింది. అలా వన్ప్లస్ కొత్త ఫీచర్స్తో మార్కెట్లో 40% షేర్ని సొంతం చేసుకుంది. కరోనా పాండమిక్లో మిగతా మొబైల్స్ లాగా వన్ప్లస్ మొబైల్ సేల్స్ కూడా తగ్గిపోయాయి. పాండమిక్ కారణంగా కస్టమర్స్ హై అమౌంట్ ఫోన్లను కొనలేరు. సో మిడ్ రేంజ్ మొబైల్ని లాంచ్ చేయాలనుకున్నారు. ఈ ఐడియాతో 2020లో వన్ప్లస్ నాడ్ని లాంచ్ చేశారు. ఈ ఫోన్ ద్వారా ప్రాఫిట్స్ అయితే వచ్చాయి, కానీ మార్కెట్లో అంత పేరు తెచ్చుకోలేకపోయింది. కొన్ని రోజుల తర్వాత కార్ల్ పై ఈ వన్ప్లస్ వదిలి వెళ్ళిపోయాడు. ఆయన సపరేట్గా నథింగ్ ఫోన్ని లాంచ్ చేశాడు. కార్ల్ పై వెళ్ళిన తర్వాత వన్ప్లస్ ఇన్నోవేషన్కి దూరం అయిపోయింది. అలా తన లోయల్ యూజర్స్ని పోగొట్టుకుంది. తర్వాత వన్ప్లస్ ఓప్పోతో మెర్జ్ అయిపోయింది. వన్ప్లస్ ఓప్పోతో కలిసిన తర్వాత వన్ప్లస్ నాడ్ 2ని లాంచ్ చేసింది. ఈ మొబైల్ ఇండియాలో 3 times బ్లాస్ట్ అయ్యింది. దాంతో యూజర్స్ గాయపడ్డారు. ఈ బ్లాస్ట్ ఫొటోస్ ఇంటర్నెట్లో వైరల్ అయ్యాయి. దాంతో కస్టమర్స్కి వన్ప్లస్ మీద నమ్మకం పోయింది. వన్ప్లస్ మార్కెట్ 40% నుంచి 20%కి పడిపోయింది. అలా అని చెప్పి వన్ప్లస్ పూర్తిగా పడిపోలేదు. వన్ప్లస్ తన పాత స్ట్రాటజీని ఫాలో అయితే కస్టమర్ సాటిస్ఫాక్షన్ని గెయిన్ చేసుకోగలదు.